వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డియే తన బిడ్డకు తండ్రి అని, తన భార్య శాంతియే తనకు చెప్పిందని మదన్ మోహన్ మరోసారి పేర్కొన్నారు. లీగల్ గా ఆ బిడ్డకి తన పేరు తండ్రిగా ఉందన్నారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డే తన బిడ్డకు తండ్రి అని, తన భార్య శాంతియే తనకు చెప్పిందని మదన్ మోహన్ మరోసారి పేర్కొన్నారు. లీగల్ గా ఆ బిడ్డకి తన పేరు తండ్రిగా ఉందన్నారు. విశాఖ ఆసుపత్రిలో చూస్తే పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పేరు చూసి షాక్ అయ్యానన్నారు. ఆయనకి ఫోన్ చేసి వివరాలు అడిగానని మదన్ తెలిపారు. విజయసాయిరెడ్డి అతనికి నామినేట్ పదవి ఇప్పించారని తెలిపారు. ఆ బిడ్డకి తనకు ఎలాంటి సంబంధం లేదని సుభాష్ అంటున్నారు. శాంతి మాత్రం సుభాష్ రెడ్డే ఆ బిడ్డకి తండ్రి అని చెప్తోందన్నారు. రేపు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియాలి కదా అని పేర్కొన్నారు. భవిష్యత్తులో తండ్రి ఎవరో తెలియని బిడ్డ అంటే అతని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. DNA టెస్టు ద్వారా ఈ సమస్యకి పరిష్కారం లభిస్తోందన్నారు. తనకు 2 ఆడపిల్లలని, తన భార్య మీద అన్యాయంగా అభండాలు ఎందుకు వేస్తానని మదన్ మోహన్ ప్రశ్నించారు. తనతో బలవంతంగా సంతకం పెట్టించిన ఫేక్ డాక్యుమెంట్ వాళ్ళు చూపిస్తున్నారని తెలిపారు. తనకు ఇటీవల తన భార్య శాంతి గురించి చాలా విషయాలు తెలిసాయని మదన్ మోహన్ పేర్కొన్నారు. ఈ ఆటలో తాను శాంతి నలిగిపోతున్నామన్నారు. సుభాష్ రెడ్డి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాడో చెప్పాలన్నారు. విజయసాయిరెడ్డి బెదిరింపులు కారణమా అని ప్రశ్నించారు. ఆ బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి అని శాంతినే చెప్పిందని, భవిష్యత్తులో సమస్య రాకుండా DNA టెస్ట్ కి కోర్టు ద్వారా అనుమతి కోరుతామని మదన్ మోహన్ వెల్లడించారు.